అనవసరంగా మమ్మల్ని ఇన్వాల్వ్ చేసిండు ఇలాంటి కూపంలోకి. నా బిడ్డను ప్రాణాలు పోగొట్టిండు, నా బిడ్డను చంపిండు. నటి ప్రత్యూష హత్య కేసులో తుది తీర్పుని ఈ రోజు సుప్రీంకోర్టు వెలువరించింది. దానికి సంబంధించి ఆమె తల్లి సరోజిని గారి స్పందన ఏంటో ఒకసారి చూద్దాం. అమ్మ నమస్తే. నమస్తే. మీరు 24 ఏళ్ల పాటు సుదీర్ఘమైనటువంటి పోరాటం చేశారు ప్రత్యూష గారి కోసం. దానికి న్యాయం జరిగిందని ఈ రోజు అనుకుంటున్నారా? అంటే ఈ రోజు 2 months కిందట జడ్జిమెంట్ రిజర్వ్ అయింది. ఈ రోజు అనౌన్స్మెంట్ చేశారు జడ్జెస్ ఇద్దరు. వాళ్ళిద్దరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సుప్రీంకోర్టుకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సుప్రీంకోర్టు ఏమి ఇచ్చింది అనే దానికంటే సుప్రీంకోర్టు ఇచ్చిన అత్యున్నత న్యాయస్థానం కాబట్టి సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ను రెస్పెక్ట్ చేస్తున్నాను, గౌరవిస్తున్నాను, ఆహ్వానిస్తున్నాను. బట్ నా వ్యక్తిగత అభిప్రాయము, నేను వ్యక్తిగతంగా చెప్పేది ఏంటంటే నాకు తృప్తి లేదు. అంటే ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్. నా బిడ్డకు కూడా ఆత్మశాంతి కలగదు. ఎందుకు కలగదు అని అంటే, నేను హైకోర్టుకి వెళ్ళిందే 5 సంవత్సరాలు సరిపోదు, సెషన్ కోర్టులో ఇచ్చిన నాంపల్లి సెషన్ కోర్టులో ఇచ్చిన 5 సంవత్సరాలు సరిపోదని చెప్పి హైకోర్టుకి వెళ్ళినాం. హైకోర్టులో ఏం చేశారు, 5 సంవత్సరాలని సగానికి చేశారు, 50% ఇచ్చారు. సో ఆ 50% ఇది మరీ అన్యాయము, దారుణము. నేను లైఫ్ పడాలి, నా బిడ్డకి ఇచ్చిన 5 సంవత్సరాలు సరిపోదు అని చెప్పేసి నేను హైకోర్టుకి వెళ్తే హైకోర్టులో మరీ తగ్గించారు. ఇది ఇంకా దారుణం అని చెప్పేసి 2011లో నేను సుప్రీంకోర్టుకి వెళ్ళాను. ఓకే. 14 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాను. బట్ 14 సంవత్సరాల పోరాటంలో నాకు ఈరోజు జరిగింది ఏంది, సేమ్ జడ్జిమెంట్ హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ని కన్ఫర్మ్ చేశారు. ఓకే, వాళ్ళకున్న ఎవిడెన్స్ ఆధారంగా జడ్జెస్ ఇరుపక్షాల ఆర్గ్యుమెంట్స్ ఆధారంగా జడ్జిమెంట్ ఇచ్చారు. నేను ఆహ్వానిస్తున్నాను. బట్ నాకు మాత్రం తృప్తి లేదండి. జీవిత ఖైదు పడి ఉంటే ఇక్కడ ఒక ప్రాణం పోయిందండి. ఒక అమ్మాయి, మంచి భవిష్యత్తు ఉన్న ఒక అమ్మాయి చనిపోయింది ఇక్కడ. ఆ కుటుంబం ఈ రోజు వరకు కూడా కోలుకోవట్లేదు. ఈ రోజు వరకు కూడా మేము ఎదగలేకపోతున్నాము. అంటే మాకు న్యాయం జరగలేదనే కదా, ఆత్మశాంతి లేదనే కదా. అందుకనే ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్. నేను తృప్తి లేదు, వచ్చిన జడ్జిమెంట్ మీద తృప్తి లేదు. బై ఐ రెస్పెక్ట్. ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ అన్నీ కూడా అప్పట్లో చేసిన దానికి పోస్ట్ మార్టం రిపోర్ట్కి చాలా తేడా ఉందని మీరు ప్రతిసారి అంటూనే ఉన్నారు. ఎందుకని అలా? మేడం, నేను చేసింది మీరు తప్పంటారు, మీరు చేసింది నేను తప్పంటాను. ఎందుకంటాం అంతే, అది అంతే. దానికి మనం ఏమంటారు డెఫినేషన్ ఇవ్వలేం. మీరే అర్థం చేసుకోవాలి. మోర్ పీపుల్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ కేస్. ఆ మోర్ పీపుల్ ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యిందో వాళ్ళ దగ్గరున్న పలుకుబడి, వాళ్ళ దగ్గరున్న డబ్బు